ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే అల్సర్, స్టమక్ అల్సర్. చాలామందికి ఈ స్టమక్ అల్సర్స్తో బాధిస్తూ ఉంటుంది. మరి ఈ స్టమక్ అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్నదాని గురించి మనం తెలుసుకోవాలి. సాధారణంగా స్ట్రెస్, టెన్షన్, ఒత్తిడుల ద్వారా ఈ కడుపులో పుండ్లు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్ కారణం అది. వాటితో పాటుగా ఆహారం, కారాలు, మసాలాలు, జంక్ ఫుడ్స్, అదేవిధంగా మరి ఆయిలీ ఫుడ్స్, విరుద్ధ ఆహారం అంటారు. తద్వారా అన్నమయ కోశంలో అనేక రకమైనటువంటి యాసిడ్స్ అన్నీ రిలీజ్ అయిపోయి అది రకరకాల పుండ్లుగా మారి అనేక రకాలుగా బాధిస్తూ ఉంటుంది. కడుపులో మంట, అదేవిధంగా స్టమక్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్గా అవి బయటపడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క అల్సర్ ప్రాబ్లమ్స్ని నివారించుకోవాలంటే ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలను ప్రతిరోజు వేస్తూ, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు చేస్తూ, ఆహారపు అలవాట్లు కనుక మార్చుకున్నట్లయితే అతి సునాయాసంగా వీటిని తగ్గించుకోవచ్చు. అందులో భాగంగా ఈ పొట్టపైన ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. ముఖ్యంగా వజ్రాసనం, పవనముక్తాసనం, శశాంకాసనం, వక్రాసనం, అర్ధమత్యేంద్రాసన్, సుప్తమత్యేంద్రాసన్, పాదహస్తాసన్, అదేవిధంగా ఆహారాలు కూడా, అదేవిధంగా కొన్ని ముద్రలు, ఇవన్నీ కనుక చేసినట్లయితే స్టమక్ అంతా కూడా శుద్ధిగా అయి, ఆరోగ్యవంతంగా అయి, శక్తివంతంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పవనముక్త ఆసనం. ఆ పవనముక్త ఆసనాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం. ముందుగా మేట పైన కూర్చున్న తర్వాత సుఖాసన భంగము నుంచి దండాసన భంగము మీదుగా ప్రశాంతాసనానికి రావాలి. వెళ్ళకల్లా పడుకొని కాళ్ళు రెండు జతలో ఉంటాయి, చేతులు రెండు శరీరం ప్రక్కలా ఉంటాయి. ఈ ప్రశాంతాసన భంగం మీదుగా పవనముక్త ఆసనం చేస్తాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి స్టమక్ పైన ఉంచి రెండు చేతులతో లెఫ్ట్ లెగ్ యొక్క మోకాల దగ్గర గట్టిగా అణిచి పట్టుకోవాలి. పొట్ట మీద ఆనించి ఈ స్థితిలో కుడికాల్ని ఒక 30 degrees పైకి లిఫ్ట్ చేసి క్లాక్ వైజ్ 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. కుడికాల్ని యథాస్థానానికి కిందకి తీసుకొని వచ్చి ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా కుడికాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడికాలను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క మోకాల మీదుగా రెండు చేతులను గట్టిగా పట్టుకొని పొట్ట మీద ఆనించి ఇప్పుడు ఎడమ కాలుని పూర్తిగా 30 degrees పైకి లిఫ్ట్ చేసి క్లాక్ వైజ్ ఒక 5 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 times. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. ఎడమ కాలుని విశ్రాంతిగా యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి కుడికాల్ని కూడా ఎడంకాలు జతలోకి ఉంచి విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. చూసారు కదండి, ఈ పవనముక్తాసనాన్ని ప్రతిరోజు అవకాశం ఉంటే పొద్దున్న, సాయంత్రం, లేకుంటే మార్నింగ్ టైం ఎడమ కాలుతో ఒక 5 సార్లు, కుడి కాలుతో ఒక 5 సార్లు
అయితే ఇదొక్కటే చేస్తే సరిపోదు, వీటికి కొన్ని ఆసనాల సంపుటి అవసరం, వీటికి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి ముద్రలు అవసరం, వీటితో పాటు ఆహారంలో మార్పు అవసరం. అప్పుడు మాత్రమే తొందరగా చేంజెస్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా ఈ స్టమక్ అనేటటువంటిది ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే అన్ని భాగాలకి శక్తి అంతా కూడా ఇక్కడ ఈ భాగం ద్వారా మాత్రమే ఆహారం ద్వారా లభించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే దెబ్బతినిందో మొత్తం అంతా దెబ్బతినిపోతుంది. కాబట్టి రోజువారీ కార్యక్రమంలో ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజులు, వ్యాయామాలు చేసినట్లయితే ఈ పొట్ట లోపల ఉండే యంత్రం, అదే జీర్ణక్రియ, లైఫ్ టైం సంపూర్ణ ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది, మనకి శక్తిని అందజేస్తూ ఉంటుంది. చూసారు కదండి. కాబట్టి ఈ పవనముక్త ఆసనంతో పాటుగా ఇంకొన్ని ఆసనాలు ప్రతులు కూడా చేస్తూ ఇలాంటి అల్సర్ సమస్యల నుంచి బయటపడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.